ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. లక్షల కోళ్లు, పక్షులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోతున్నాయి. అయితే మన ఇండియాలో బర్డ్ ఫ్లూ సోకడానికి ముందే అమెరికాలో ఈ వైరస్ కలవరం రేపింది. అక్కడ కోట్లాది పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. దీని ఎఫెక్ట్ అమెరికాలో ఇప్పుడు చూపిస్తోంది. అప్పుడు చికెన్, గుడ్లకు జనాలు దూరంగా ఉన్నా ఇప్పుడు షాపుల్లో క్యూ కడుతున్నారు. కానీ స్టోర్లలో కోడిగుడ్ల కొరత ఏర్పడింది. కొందరికి దొరికితే ఇంకొందరు ఉత్తి చేతులతో తిరిగి రావాల్సిన పరిస్థితి. ఇక మరోవైపు కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అమెరికన్లు కాస్త ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. అమెరికాలో కోడిగుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. దాంతో వీటి ధరలు 15% పెరిగాయి. రానున్న ఏడాదిలో మరో 20% పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలోని చాలా స్టోర్లలో కోడిగుడ్లపై లిమిటెడ్ స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్లయితే నో ఎగ్స్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాంతో గుడ్ల విక్రయంపై పరిమితిని విధిస్తున్నారు. ఆయా స్టోర్లలో ఒక్కొక్కరికి గరిష్టంగా 2-3 ట్రేలు మాత్రమే ఇస్తున్నారు. కాగా అమెరికాలో కొంతకాలంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరిగింది. దీంతో గతేడాది ఒక్క డిసెంబర్లోనే సుమారు 2.3 కోట్ల కోళ్లను వధించినట్లు అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల్లో తెలిపింది. ఒహాయో, మిస్సౌరీల్లో దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అమెరికా లేబర్ బ్యూరో లెక్కల ప్రకారం గతేడాది జనవరిలో డజన్ కోడిగుడ్ల ధర $2.52 ఉండగా డిసెంబర్ నాటికి అది $4.15 పెరిగింది. ఇప్పుడది $7.34 చేరింది. రానున్న రోజుల్లోనూ మరింత ప్రియమయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరలు పెరుగుతున్న దృష్ట్యా అధిక మొత్తంలో కొనుగోలు చేసేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. దీంతో వీటి కొనుగోలుపై సూపర్ మార్కెట్లు పరిమితి విధిస్తున్నాయి. ట్రేడర్ జో వంటి స్టోర్లు రోజుకు ఒకరికి డజను మాత్రమే ఇస్తుండగా హోల్ ఫుడ్స్ వంటి సంస్థలు 3 కార్టన్లు, క్రోగర్ స్టోర్ 2 డజన్లు తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నాయి.